భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. అంబేద్కర్ సెంటర్లో పట్టణ కాంగ్రెస్ అధ్యకుడు నూకాల రంగారావు నాయకత్వంలో కేటీఆర్, హరీష్ రావుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాదరణ పొందిన నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. గత 10 రోజులుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిపై టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో వారిద్దరి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇందులో ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ముక్త కంఠంతో చీనాన్నపై వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. ఇటీవల రెచ్చిపోయి ప్రజల్లో తన పబ్బం ఏదో గడుపుకోవాలనే ఉద్దేశంతోనే కేటీఆర్, హరీష్ రావులు వారి పాత తప్పులన్నీ వెనకేసుకుని వస్తూ ప్రజాదరణ నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, మంత్రిగా రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని పేదవారికి పక్కా గృహాలు కట్టించి ఇస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిపై ఆయన చేసే వ్యాఖ్యల్ని యావత్ రాష్ట్రం కూడా ఖండిస్తూ ఉంది. దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత 3-4 రోజులుగా అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దీన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించాలి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి లక్షలాది కోట్లు ఆర్జించిన వీరు టీఆర్ఎస్ నాయకులు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వీరిని అవన్నీ కప్పిపుచ్చుకుంటూ